హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం తెలంగాణ 6th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి మొదటి సామ్రాజ్యాలు అనే పాఠానికి సంబంధించిన డిఎస్సిలో ప్రశ్న అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్న ప్రతి ఒక్క బిట్ను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మొదటి సామ్రాజ్యాలకు సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద గ్రామాలను పట్టణాలను మహాజనపదాలు అని పిలుస్తారు. మహాజనపదాలకు మరొక పేరు రాజ్యాలు. పెద్ద పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు. పెద్ద రాజ్యాలు ఉంటే వాటిని సామ్రాజ్యాలని, రాజ్యాలను పరిపాలించే వారిని రాజులు అని పిలుస్తారు. సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజులను చక్రవర్తులు అంటారు. రాజ్యాలను పరిపాలించే వారిని రాజులు అంటే, సామ్రాజ్యాలను పరిపాలించే రాజులను చక్రవర్తులు అంటారు. ఉదాహరణ మౌర్య సామ్రాజ్యం, శాతవాహనులు, అలాగే ఇక్ష్వాకులు, వీరిని చక్రవర్తులు అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్తుడు మురా అనే స్త్రీకి జన్మించడం కారణంగా మౌర్యుడు అయ్యాడని, ఆ వంశం మౌర్య వంశంగా పిలువబడుతుందని చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. మగధ చివరి రాజైన ధననందుని ఓడించి కౌటిల్యుడి సహాయంతో క్రీస్తు శకం 321లో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భారత ఉపఖండంలో తొలి చక్రవర్తులలో మౌర్య చంద్రగుప్తుడు ఒకరు. చారిత్రక యుగంలో ప్రప్రథమ భారత చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్య రాజధాని పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాలు చూసుకున్నట్లయితే అర్థశాస్త్రాన్ని రచించింది కౌటిల్యుడు. కౌటిల్యుడు చంద్రగుప్తుని మంత్రిగా పనిచేసేవాడు. ఇండికా అనే గ్రంథాన్ని రచించింది మెగస్తనీస్. మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి. అశోకుని శిలాశాసనాలు, అలాగే మెగస్తనీస్ ఎవరి ఆస్థానంలో కలడు అంటే చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో కలవాడు. మౌర్య సామ్రాజ్య రాజధాని పాటలీపుత్రం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మౌర్యుల పరిపాలనా విధానానికి సంబంధించి చూసుకున్నట్లయితే భారతదేశంలో ఒక నిర్దిష్టమైన సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది మౌర్య సామ్రాజ్యం. చక్రవర్తులు అన్ని ప్రాంతాలకు ఒకే విధమైన చట్టాలు, నియమాలు తయారు చేయలేరు. కారణం సంస్కృతులు వేరుగా ఉండడం. భారతదేశంలో వివిధ సంస్కృతులు ఉండడం వలన అన్ని ప్రాంతాలకు ఒకే విధమైన చట్టాలు కానీ, న్యాయాలు కానీ, నియమాలు తయారు చేయలేకపోయారు మౌర్యులు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మౌర్యులు తమ సామ్రాజ్యాన్ని 3 విభాగాలుగా విభజించారు. దానిలో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతాలు. మొత్తం సామ్రాజ్య వ్యవహారాలకు రాజధాని కేంద్ర బిందువు కాబట్టి రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలను రాజు ప్రత్యక్షంగా పరిపాలించేవాడు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రాజ్యంలో జరిగే విషయాలను, అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు రాజులు తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారిని వేగులు లేదా గూఢచారులు అని పిలిచేవారు. రాజులు ప్రజల అవసరాలను తీర్చుట కొరకు మరియు తమ కాంక్షలు నెరవేర్చుకున్నట కొరకు వనరులను వివిధ ప్రాంతాల నుంచి పన్నుల రూపంలో సేకరించేవారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రెండోది రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతాలు. రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతాలని పరిపాలించడానికి గవర్నర్లు లేదా పాలకులు అనే రాజకుమారులు చక్రవర్తులుగా నియమించబడ్డారు. అన్ని రకాల నిర్ణయాలు తీసుకునే అధికారం గవర్నర్లకు ఇవ్వబడేది. చక్రవర్తి తన సూచనలను దూతల ద్వారా గవర్నర్లకు పంపించడం జరిగింది. దూరంగా ఉన్న ప్రాంతాలను రాజ కుటుంబీకులు పరిపాలించేవారు, గవర్నర్లుగా పిలిచేవారు వారిని. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మౌర్యుల సామ్రాజ్యంలో గల ప్రాదేశిక రాజధానులకు సంబంధించి చూసుకున్నట్లయితే మొదటిది తక్షశీల. విదేశీ వస్తువులు ఎక్కువగా దొరికే ప్రదేశం తక్షశీల. 2 సువర్ణగిరి, ఇది కర్ణాటక రాష్ట్రంలో కలదు. బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన దక్షిణ భారతదేశం. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో కలదు. మధ్య భారత్లో ముఖ్యమైన పట్టణంగా ఉజ్జయిని ఉండేది. నెక్స్ట్ వైశాలి. ఈ 4 ప్రాదేశిక రాజధానులను ఆధారంగా చేసుకుని మౌర్యులు పరిపాలన కొనసాగించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడో పాయింట్ వచ్చేసి అటవీ ప్రాంతాలు. చక్రవర్తులు అటవీ ప్రాంతాలలో ఉండే తెగల పాలనలో జోక్యం చేసుకునేవారు కాదు. ఆ తెగల వారే
వారి పాలన కొనసాగించేవారు. మౌర్య వంశ రాజుల క్రమానుగతం చూసుకున్నట్లయితే మొదటగా చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత బిందుసారుడు, నెక్స్ట్ అశోకుడు. ఈ మౌర్యుల యొక్క రాజుల క్రమానుగతం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అర్థశాస్త్ర గ్రంథానికి సంబంధించి చూసుకున్నట్లయితే అర్థశాస్త్రాన్ని రచించింది చాణక్యుడు. చంద్రగుప్త మౌర్యుని మంత్రి చాణక్యుడు, ఈయనకు మరొక పేరు కలదు కౌటిల్యుడు అని. ఈ అర్థశాస్త్ర గ్రంథంలో చాణక్యుడు తెలియజేసిన ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఇది రాజనీతిని గురించి తెలియజేస్తుంది. రాజు రాజ్యాలను ఎలా జయించాలి, అలాగే రాజ్యాలను ఎలా పరిపాలించాలి, రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి, పన్నులు ఎలా వసూలు చేయాలి, భారత్ ఉపఖండంలో లభించే వనరుల గురించి ఈ చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం అనే గ్రంథం తెలియజేయడం జరుగుతుంది. మౌర్య సామ్రాజ్యంలో ఈ చాణక్యుడు అనేవారు గొప్ప పరిపాలన దక్షతను కలిగి ఉండేవాడు. ఈ అర్థశాస్త్రాన్ని రచించడం జరిగింది ఈయన. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అశోకునికి సంబంధించి చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 273 నుంచి 232 వరకు అశోకుడు జీవించిన కాలం. అశోకుడు బింబిసారుడు కుమారుడు, చంద్రగుప్తు మౌర్యుని యొక్క మనవడు. మౌర్య సామ్రాజ్యంలో మౌర్య రాజుల్లో ప్రసిద్ధి చెందిన పాలకుడు అశోకుడు. అశోక అనగా దుఃఖం లేనివాడు అని అర్థం వస్తుంది. క్రీస్తు పూర్వం 269లో అశోకుడు పట్టాభిషేకం జరుపుకున్నాడు. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు అశోకుడు. అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో అలాగే బ్రాహ్మీ లిపిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అశోకుడు చేసిన ప్రసిద్ధమైన యుద్ధం ఏది అంటే కళింగ యుద్ధం. కళింగ యుద్ధం అనేది క్రీస్తు పూర్వం 261లో జరిగింది. ఇది ఒడిషా రాజధాని భువనేశ్వర్కు అతి సమీపంలో దాలి వద్ద జరిగింది. ఈ కళింగ యుద్ధం అనేది భువనేశ్వర్కు దగ్గరలో దాలి అనే ప్రాంతంలో జరిగింది. అశోకుడు చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు కళింగను జయించడం జరిగింది. కళింగను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే ఒడిషా అని పిలుస్తున్నారు. కళింగ యుద్ధంలో 1,00,000 మంది సైనికులు చనిపోవడం జరిగింది. 1,50,000 మంది బందీలయ్యారు. నెక్స్ట్ కళింగ యుద్ధానికి సంబంధించి చూసుకున్నట్లయితే కళింగ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధం బదులుగా ధర్మ ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ధమ్మ అనే ప్రాకృతి పదానికి సంస్కృతంలో సమాన అర్థాన్నిచ్చే పదం ధర్మం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయం సాధించి యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు ఎవరు అంటే అశోకుడు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అశోక ధర్మానికి సంబంధించి చూసుకున్నట్లయితే అశోకుడు ధర్మాన్ని ప్రచారం చేయడానికి శిలాశాసనాలను వేయించడం జరిగింది. అశోకుడు ఎవరి బోధనలచే ప్రభావితుడయ్యాడు అని ప్రశ్న అడిగినట్లయితే బుద్ధుడి బోధనలకు ప్రభావితుడు కావడం జరిగింది. రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ధర్మ ప్రచారం చేయడానికి అశోకుడు నియమించిన అధికారులను ధర్మ మహామాత్రులు అంటారు. అశోకుడు తన ధర్మాన్ని ప్రచారం చేయడానికి సిరియా, ఈజిప్టు, గ్రీస్, శ్రీలంక దేశాలకు తమ రాయబారులను పంపించడం జరిగింది అశోక ధర్మాన్ని ప్రచారం చేయడానికి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రజలు ఆచారాల స్థానంలో క్రింది విషయాలు పాటించాలని అశోక ధర్మంలో చెప్పడం జరిగింది. దానిలో మొదటిది చూసుకున్నట్లయితే బానిసలతో సేవకులు సౌమ్యంగా వ్యవహరించాలి. రెండోది వచ్చేసి పెద్దలను గౌరవించడం, అన్ని జీవులతో దయతో ఉండడం. మూడోది బ్రాహ్మణులకు సన్యాసులకు కానుకలు ఇవ్వడం. నాలుగోది తమ మతాన్ని పొగడడం, ఇతర మతాలని విమర్శించడం రెండు కూడా తప్పే అని ఈ అశోక ధర్మంలో ప్రచారం చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే దక్కన్లోని సామ్రాజ్యాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గోదావరి నది నుంచి కృష్ణా, తుంగభద్ర నది లోయల వరకు ఉన్న ప్రాంతాన్ని దక్కన్ అని పిలుస్తారు. వింధ్య పర్వతాలకు దక్షిణం వైపు ఉన్న పీఠభూమి ప్రాంతమే దక్కన్ పీఠభూమి. ఇది సారవంతమైన నల్ల రేగడి నేలలను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో 2 సామ్రాజ్యాలు వెలిసాయి. ఒకటి శాతవాహనులు, రెండోది వచ్చేసి ఇక్ష్వాకులు. వీరికి సంబంధించి ఈ చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర శాతవాహనులు మౌర్య సామ్రాజ్యం పతనం చెందిన తర్వాత తెగల నాయకులు చిన్న చిన్న రాజులుగా అవతరించారు. వారిలో ముఖ్యులు ఆంధ్ర శాతవాహనులు. ఆంధ్ర శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి డెల్టా వరకు విస్తరించిన విశాల సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. శాతవాహన అనేది ఒక తెగ యొక్క పేరు. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు లేదా సిముఖుడు అంటారు. శాతవాహనుల్లో ముఖ్యమైన చక్రవర్తులు
గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి వీరు శాతవాహన రాజుల్లో ముఖ్యమైన వారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 2000 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల పాటు ఈ శాతవాహనులు పరిపాలన సాగించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శాతవాహనుల రాజధాని అమరావతిలో ఉన్న ధాన్య కటకం. గృహపతులు, మహిళలు, వ్యాపారస్తులు క్రింది ప్రదేశాలలో బౌద్ధ ఆరామాలను నిర్మించడానికి సహకరించారు. మొదటిది అమరావతి, భట్టిప్రోలు, వడ్లమాను. ఈ ప్రాంతంలో గృహపతులు, మహిళలు, వ్యాపారులు బౌద్ధ ఆరామాలను నిర్మించడానికి సహకరించడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్ర శాతవాహనులు బెంగాల్, రోమన్లతో వ్యాపారం చేసేవారు. ఇక్కడ ప్రశ్న ఎలా అడుగుతాడు అంటే శాతవాహనులు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు అని కూడా అడిగే అవకాశం ఉంది. బెంగాల్తోనూ రోమన్లతోనూ వీరు వ్యాపారం చేసేవారు. శాతవాహన సామ్రాజ్యంలో రోమన్ నాణ్యాలతో పాటు రోమన్ శైలిలో చేసిన కుండలు కూడా లభించడం జరిగింది. శాతవాహన సామ్రాజ్యంలోని నాణ్యాలపై గౌతమిపుత్ర శాతకర్ణి అలాగే రెండవది వశిష్ఠపుత్ర పులోమావి బొమ్మలు కూడా చిత్రించబడినవి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మేకధోని శాసనం. మేకధోని శిలాశాసనం కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో లభించింది. మేకధోని శిలాశాసనంలో శ్రీ పులోమావి శాతవాహన రాజు పేరు ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మేకధోని శిలాశాసనం తెలిపే విషయాలకు సంబంధించి చూసుకున్నట్లయితే శాతవాహన రాజు శ్రీ పులోమావి 8వ సంవత్సరం పాలనలో అతడి మహాసేనాధిపతి స్కందనాగ జనపదంలోని శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్న వేపుర గ్రామంలో కాంతా తెగకు చెందిన సంహ అనే గహపతి ఈ చెరువును తవ్వించడం జరిగింది. ఈ శిలాశాసనం శాతవాహనులు రాజుల గురించి తెలియజేస్తుంది. మేకధోని శాసనానికి సంబంధించి చూసుకున్నట్లయితే శ్రీ పులోమావి యొక్క మహాసేనాధిపతి స్కందనాగ శ్రీ పులోమావి 8వ సంవత్సర పాలనలో శాసనాన్ని జారీ చేశారు. అంటే 8వ సంవత్సరంలో వేపుర గ్రామం స్కందనాగ జనపదంలోని ఏ జిల్లాలో కలదు అంటే శాతవాహన జిల్లాలో కలదు. వేపుర గ్రామంలో ఏ తెగ నివసించేది అంటే కాంత తెగ అనేది నివసించడం జరిగింది. వేపుర గ్రామానికి గహపతి ఎవరు అంటే సంహ అనే గహపతి ఏ తెగకు చెందినవాడు అంటే కాంత తెగకు చెందిన వ్యక్తి. వేపుర గ్రామ అధిపతి కుమారదత్త. వేపుర గ్రామంలో చెరువును తవ్వించిన గహపతి ఎవరు అంటే సంహ అనే గహపతి చెరువును తవ్వించడం జరిగింది. నెక్స్ట్ ఇక్ష్వాకులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్ష్వాకులు శాతవాహనులు పరిపాలన అనంతరం వీరు రాజ్యానికి రావడం జరిగింది. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇది ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటిలో మునిగిపోవడం జరిగింది. ఇక్ష్వాకులలో ముఖ్యమైన రాజులు శాంతమూలుడు, వీరపురుషదత్తుడు. రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారని వారు చెప్పుకునేవారు. ఇక్ష్వాక కుటుంబంలోని మహిళలు బౌద్ధ గురువును ఆరాధిస్తూ బౌద్ధ ఆరామాలు, స్తూపాల నిర్మాణానికి అధిక మొత్తంలో విరాళాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్ష్వాకులు నాగార్జున కొండలో పెద్ద ఆరామం, స్తూపం కూడా నిర్మించారు. ఇక్ష్వాకులు వివిధ తెగల పెద్దల ఆమోదం కోసం ఇతర తెగల వారిని వివాహం చేసుకునేవారు. అశ్వమేధయాగం, రాజసూయ యాగం వంటి వాటిని చేసి బ్రాహ్మణులకు విరివిరిగా దాన ధర్మాలు చేసిన ప్రత్యేకతను వారు చాటుకోవడం జరిగింది ఇక్ష్వాకులు. ఇది తెలంగాణ 6th క్లాస్లో ఉన్నటువంటి సోషల్ కంటెంట్కు సంబంధించి మొదటి సామ్రాజ్యాలకు సంబంధించిన రివిజన్ క్లాస్ అనుకోండి. వీటి నుంచి చాలా వరకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ బిట్లు అనేటివి రావడం జరుగుతుంది కాబట్టి వీడియో చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.